హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి అయితే నేను రవ్వ దోశ అయితే ట్రై చేస్తున్నాను. ముందుగా అయితే ఒక కప్పు రవ్వ వేసుకుని అందులో కొద్దిగా గోధుమ పిండి, ఇంకో కప్పు ఒక 2 స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర, ఒక కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. నేనైతే ఇంతకుముందు ఒకసారి ట్రై చేసిన అది ఫెయిల్ అయిపోయింది. ఇక తర్వాత అయితే నేను ట్రై చేయొద్దు అనుకున్నాను, కానీ మళ్ళీ ఈసారి ట్రై చేశాను. మంచిగా రౌండ్ షేప్ అయితే రావట్లేదు, కానీ పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మస్తు క్రిస్పీగా కూడా వచ్చేసింది అనమాట. చూసారు కదా, ముందు కప్పు వేసుకోగానే ఇట్లా మొత్తం మనకి హోల్స్ లాగా పడిపోయి మంచిగా రవ్వ అనేది క్రిస్పీగా వచ్చేసింది. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఉల్టా వేసుకున్నాను. టేస్ట్ అయితే కూడా చాలా బాగుందండి. మీకు ఇట్లా రావట్లేదు అనుకున్న వాళ్ళంటే ముందు సన్నగా తరిగిన ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని దానిపైన ఈ పిండి వేసుకోండి. అప్పుడు మనకి ఇట్లా సాఫ్ట్గా సేమ్ మనకి రవ్వ దోశ లాగా వస్తుంది. రాని వాళ్ళ కోసం అనమాట ఈ టిప్పు. వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. షేప్ గురించి ఏదైనా అయితే ఆలోచించొద్దు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఉల్లిగడ్డ, కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం టమాటా ఇవన్నీ వేసేసుకొని చట్నీ చేసుకొని టేస్ట్ కూడా అవి కూడా చాలా బాగుంది. ఆ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది మా వారికి అయితే. నా వీడియోని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.